అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భావంతో నాలో స్థితుడైన భక్తుడు పరమాత్ముని స్వరూపమైన నా గురించి నిరంతరం చింతన చేస్తాడు. పర్యుపాసతే, లేశమాత్రం కూడా దోషం లేకుండా నా ఉపాసన చేస్తాడు. ఆ విధంగా నిత్యమైన ఏకీభావంతో సంయుక్తుడైన పురుషుని యొక్క యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను. అంటే వారి యోగ రక్షణ పూర్తి బాధ్యతను నేనే వహిస్తాను. అయినా కూడా లోకులు అన్యదేవతలను పూజిస్తారు. త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఆరాధనా విద్యకు 3 వంగాలు: రుక్, సామ, యజుర్. అంటే ప్రార్థన, సమత్వ ప్రక్రియ. యజ్ఞాన్ని ఆచరించేవారు సోమం అంటే చంద్రుడి క్షీణప్రకాశాన్ని పొందేవారు. పాపాల నుంచి ముక్తులై పవిత్రులైన పురుషులు యజ్ఞం యొక్క ఆ నిర్ధారిత ప్రక్రియ ద్వారా నన్నే తమ ఇష్టరూపంలో పూజించి స్వర్గం కోసం ప్రార్థిస్తారు. ఇదే అసత్తు యొక్క కోరిక. దీని వలన వారు మృత్యువును పొందుతారు, పునర్జన్మ కలుగుతుంది. వారు పూజించేది నన్నే, అదే నిర్ధారిత విధి ద్వారానే పూజిస్తారు. కాని ప్రతిఫలంగా స్వర్గం యాచిస్తారు. ఆ పురుషులు వారి పుణ్యఫల రూపంగా ఇంద్రలోకాన్ని పొంది స్వర్గంలో దేవతల దివ్య భోగాలను అనుభవిస్తారు. అంటే ఆ భోగాలు కూడా నేనే ఇస్తాను. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. వారు ఆ విశాల స్వర్గాన్ని అనుభవించి పుణ్యం క్షీణించిన తరువాత మృత్యులోకాన్ని అంటే జన్మ మృత్యువులను పొందుతారు. ఈ ప్రకారంగా త్రయీధర్మం, ప్రార్థన, సమత్వం మరియు యజ్ఞం యొక్క 3 విధులచే ఒకే రకపు యజ్ఞం యొక్క అనుష్ఠానం చేసేవారు నా శరణు పొంది కూడా కోరికలు గల పురుషులు మళ్లీ మళ్లీ జనన మరణాలను అంటే పునర్జన్మలను పొందుతారు. కాని వారి మూలం నాశనం కాదు. ఎందుకంటే ఈ పదంలో బీజానికి నాశనం లేదు. కాని ఏ ప్రకారమైన కోరికలు కోరని వారికి ఏం లభిస్తుంది? ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఎవరి ప్రయాణ కాలంలో అంటే మరణకాలంలో పొగ వ్యాపించి ఉంటుందో, యోగాగ్ని ఉండి యజ్ఞ ప్రక్రియలో ఉండే అగ్ని యొక్క స్వరూపం అది పొగచే ఆచ్ఛాదితమై ఉంటుందో, అవిద్య అనే రాత్రి ఉంటుందో, చీకటి ఉంటుందో, కృష్ణపక్షం యొక్క చంద్రుడు క్షీణమవుతూ ఉంటాడో, నలుపు బహుళంగా ఉంటుందో, షడ్వికారాల అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మరియు మాత్సర్యం వీటితో యుక్తమైన దక్షిణాయనం అంటే బహిర్ముఖీనమై ఉంటుందో,
ఎవరైతే పరమాత్మునిలో ప్రవేశించకుండా బయటే ఉన్నారో ఆ యోగి పునర్జన్మనెత్తవలసి ఉంటుంది. అంటే శరీరంతో పాటుగా ఆ యోగి యొక్క సాధన నష్టమైపోతుందా? దీనిని గురించి యోగేశ్వరుడు ఇలా అంటాడు. శుక్లకృష్ణే గతీయేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఇందాక చెప్పబడిన శుక్ల మరియు కృష్ణ 2 రకాల గతులు జగత్తులో శాశ్వతమైనవి. అంటే సాధన ఎప్పటికీ వినాశం కాదు. ఒక దశలో ప్రయాణం చేసే అంటే శరీరత్యాగం చేసేవారు వెనుకకు రావలసిన అవసరం లేని పరమగతిని పొందుతారు. మరి 2వ దశలో క్షీణమైన వెలుతురు మరియు చీకటి ఉంటే అలాంటి దశలో వెళ్లిన వారు అంటే మరణించిన వారు వెనుకకు తిరిగి వస్తారు, జన్మనెత్తుతారు. పూర్తి ప్రకాశం లభించనంత వరకు అతను భజన చెయ్యాల్సిందే. ప్రశ్న పూర్తయింది. ఇప్పుడు దీనికోసం సాధనను గురించి వివరణ ఎలా చెప్తాడు? నైతే శ్రుతి పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. హే పార్థ, ఈ ప్రకారంగా ఈ మార్గాలను తెలుసుకున్న ఏ యోగి కూడా మోహితుడు కాడు. అతను పూర్ణ ప్రకాశాన్ని పొందినప్పుడు బ్రహ్మను పొందుతానని తెలుసుకుంటాడు. ప్రకాశం క్షీణంగా ఉన్నప్పటికీ కూడా పునర్జన్మలో సాధన నష్టం కాదని తెలుసుకుంటాడు. 2 మార్గాలు శాశ్వతమైనవే. అందుచేత అర్జున, నీవు అన్ని వేళలా యోగంతో యుక్తుడవు కమ్ము. అంటే నిరంతరం సాధన చెయ్యి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ ప్రకృతిని అంటే మహాపురుషులు ఉండే తీరుని స్వీకరించి ప్రకృతేర్వశాత్ తమ తమ స్వభావంలో స్థితమైన ప్రకృతి యొక్క గుణాలచే పరవశమైన ఈ సంపూర్ణ భూతాల సముదాయాన్ని నేను మళ్లీ మళ్లీ విసృజామి విశేషంగా సృజిస్తాను, విశేష రూపంతో అలంకరిస్తాను. వాటిని తమ స్వరూపం వైపుకు అగ్రసరులవ్వడానికి ప్రేరేపిస్తాను. అలాంటప్పుడు మీరు ఈ కర్మచే బంధించబడ్డారు.